Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 24వ అధ్యాయము. అంబరీషుడు ద్వాదశి వ్రతము ఆచరించుట. అత్రి మహాముని మరలా అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరిస్తాను, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్యచంద్రగ్రహణ సమయములందు స్నానాదులొనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానము ఎట్లో వివరించదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను. దీనికొక ఇతిహాసం కలదు. దానిని కూడా వివరించదను, సావధానుడిపై ఆలకింపుమని అత్రి మహాముని ఇలా చెప్తున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు ఉన్నాడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రతప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పముగా ఉండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉన్నాడు. అదే సమయమునకు అక్కడకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చాడు. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయను కావున తొందరగా స్నానమునకు వెళ్ళి రమ్మని కోరాడు. దూర్వాసుడందులకు అంగీకరించి సమీపమును గల నదికి స్నానానికై వెళ్ళాడు. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్ననూ దూర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానే ఇలా అనుకుంటున్నాడు. ఇంటికి వచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చే వరకు ఆగితిన ద్వాదశి ఘడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఈ ముని మహాకోప స్వభావము గలవాడు. ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియో తోచుకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన తరువాత భుజించిన ఎడల హరిభక్తిని వదిలినవాడనగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదీనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యము నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితోటి ఇలా చెప్తున్నాడు. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అవటం చేత నేను కటిక ఉపవాసం ఉన్నాను. ఈ రోజున స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలు ఉన్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజింపవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేశారు. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందుకాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవచ్చున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమునకు సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరాడు. అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శ చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాదులకు శక్తి నొసగుచున్నాడు. ప్రాణవాయు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును.
ఆ తాపము చల్లారవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజింపవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనను భోజనమిడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినకూడదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడు, మహాతపస్శాలియు, సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కలుగును. దుర్వాసుడంతటి వానిని అవమానమనరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే. మరొక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.